హాయ్! ఈరోజు నా ఆఫీస్ రూమ్ చూపిస్తాను రండి. నా రూమ్‌లోకి వచ్చిన వెంటనే రైట్ సైడు ఈవెన్ మా టీమ్ కానీ ఎవరైనా వచ్చినా ఈజీగా కూర్చోవడానికి చాలాసేపు డిస్కషన్ అయితే మోర్ దెన్ ప్రొఫెషనల్ కంటే ఇలా కూర్చోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. సమ్‌టైమ్స్ నేను కూడా ఇక్కడే కూర్చోవడానికి ఇష్టపడతాను. ఆహ్, ఇది ఎలా చేయించామంటే మన ఇంటీరియర్ అతనే చేసిచ్చారు. ఈ కాంబినేషన్స్ ఎలా తీసుకున్నామంటే ఇది అండ్ కర్టెన్ సేమ్ కలర్స్‌లో అండ్ వాల్ కూడా టెక్స్చర్ పెయింట్ ఏయించాము. దానికి రిలేటెడ్‌గా తీసుకున్నాం. జస్ట్ వెరీ లైట్ కలర్స్‌లో తీసుకున్నాము. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మరి కొత్తవే కొద్దిగా మడ్డిగా కనిపిస్తున్నాయి. బేజ్ కలర్ ఎప్పుడు రిస్కేనండి. కొద్దిగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా దీనికి సెటిల్‌గా ఉండాలని తీసుకున్న కలర్స్ అనమాట. ఆఫ్‌కోర్స్ ఇది అటాచ్డ్ రెస్ట్‌రూమ్. ఇది నో ఆఫీస్ టేబుల్. దీని గురించి స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ యాక్చువల్లీ మనం వెళ్ళింది ఈ టేబుల్‌కి కొరియన్ టాప్ వేసుకున్నాం. కొరియన్ టాప్ ఎక్సలెంట్‌గా ఉంది. నాకు వైట్ పిచ్చి ఫేవరెట్. అలాగే మొదలుపెట్టాక పెన్ మార్క్స్ మొదలైనయి. పెన్ మార్క్స్ పడటం మొదలైంది. ఎవ్రీ మినిట్ వచ్చి మనకేంటి 1, 2 డాట్స్ ఉన్నా వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. అందువల్ల ఏం చేశానంటే ఒక 2 మంత్స్ వాడాను. వాడాక నాకు అనిపించింది బెటర్ టు కీప్ గ్లాస్ పెట్టేద్దామని గ్లాస్ అయితే పెట్టించేసాను. ఇక్కడేంటంటే ఈ ఈ ఇంటీరియర్స్ రిలేటెడ్ వాళ్ళు నాకు ఆల్మోస్ట్ 8, 9 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. యూజువల్లీ నేను ఒక వెండర్‌తో కానీ, ఒక క్లయింట్‌తో కానీ ఒక రిలేషన్ స్టార్ట్ చేస్తే అంటే ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండేదే చూసుకుంటాను. ఎందుకు అంతలా చెప్తున్నానంటే ఈ రోజుల్లో 1 ఇయర్ కాదండి 6 మంత్స్ చేసాక కూడా మళ్ళీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. అలా అయిపోయింది. బట్ నేను ఎప్పుడు కూడా కొన్ని లాంగ్ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం ఏదైనా జరగొచ్చు కానీ లాంగ్ టర్మ్ ఉంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవటం, అలాగే మనల్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ కొరియన్‌దైతే ఎప్పటినుంచో ఉన్న మనకి ఇంటీరియర్స్ చేసే వెండర్స్‌లో మనకి చాలా క్లోజ్. వాళ్ళ చేత చేయించుకున్నాను. అండ్ అలాగే ఈ గ్లాస్ అయితే మాత్రం ఈ గ్లాస్ అతను కూడా వేరే అతను. ఇతను కూడా ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి మన ఇంట్లో దగ్గర నుంచి మన కొన్ని కంపెనీస్ తరపున ఏసిన ఇంటీరియర్స్ వాటికి ఈ అబ్బాయినైతే వాడటం జరిగింది. అతన్ని ఒకరోజు పిలిచేసి బాబు అర్జెంట్‌గా నాకు రేపటికల్లా గ్లాస్ వేయాలంటే వేసేసాడు. ఇది దీని గురించి. అలాగే చైర్స్ గురించి చెప్తానే. చైర్స్ గురించి ఎందుకు చెప్తానన్నానంటే మేము 1 డే ఫుల్ తిరిగాం. తిరిగినప్పుడు మా వోళ్ళు నా పక్కన ఉన్నవాళ్ళు అలాగే ఒక్కోసారి యూజువల్లీ డౌట్ వస్తే అడుగుతుంటాననమాట. అడిగినప్పుడు మా వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసింది. "మేడం మీ చైర్ బాస్‌లా ఉండాలి మేడం." అంటే మీరు నమ్మరు లిటరల్లీ వద్దని చెప్పటం, తీసుకుందాం అనే టైంకి ఇది నిజంగానే బాస్‌లాగే ఉంటుంది. అపోజిట్ చైర్స్ వచ్చేమో ఇదే కలర్ కాంబినేషన్‌లో నార్మల్‌గా ఉంటుంది. ఉంటే ఒకటుంటే ఒకటి లేదు అలా అలా తిరిగాం. బట్ ఏంటంటే నాకేమో పని మొదలుపెడితే అయిపోవాలి. నా నేచర్ ఆఫ్ వర్క్ అలాగే ఉంటుంది. సో, వీళ్ళు బాస్‌లా ఉండాలంటారు. నాకెప్పుడు చెప్తాను కదా! ఎప్పుడు చెప్తాను. మరీ అంత ప్రొఫెషనలిజం ఏం అవసరం లేదు. వర్క్ ఆన్ టైమ్‌కి డెలివరీ చేయగలిగితే, ఎవరితో మనం వర్క్ చేసినా ట్రాన్స్‌పరెన్సీతో మెయింటైన్ చేసి, ఓపికగా డీల్ చేయగలిగితే ఏదైనా చేసేయొచ్చంటాను. ఇక్కడ అలా కాకుండా ఈ చైర్ నచ్చేసిందండి. చాలా చాలా నచ్చేసింది. తీసేసుకుందాం అనుకున్నాను. తీసుకుందాం అనుకున్న వెంటనే 2 చైర్స్, అపోజిట్ చైర్స్ ఏంటా అని ఆలోచించి వాళ్ళని అడిగాను పిలిసి. నాకు సేమ్ చైర్ 2 చైర్స్ కావాలని అడిగాను. అడిగిన వెంటనే మేడం లేవు అన్నాడు. లేవు అన్న వెంటనే ఒకసారి ట్రై చేయండి అన్న వెంటనే ఉన్నాయి. సో, ఈ కాంబినేషన్‌లో 3 చైర్స్ కావాలని చెప్పాను. ఆఫ్‌కోర్స్ ఇది నా చైరు. ఎవరైతే గెస్ట్‌గా వచ్చారో, క్లయింట్స్‌గా వచ్చారో వాళ్ళకి సేమ్ చైర్సే పెట్టడం జరిగింది. అది నాకు పర్సనల్‌గా చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే చాలా సేపు కూర్చుంటాం. ఏమో ఎక్కడో తెలియకుండా వచ్చేస్తుంది మైండ్‌లో. ఓకే అన్నట్టు మాట్లాడతాం. అది లేకుండా ఎంతవరకు ఉండగలము అనేది చూసుకొని ఈ చైర్స్ కూడా అలా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా లైట్ కలర్ టెక్స్చర్ తీసుకున్నామండి. ఎవరైతే నాకు ఇంటీరియర్స్ చూస్తున్నారో ఆయనే చేయించారు. వాళ్ళ ఒపీనియన్‌తోనే తీసుకున్నాం. ఇప్పుడు యూజువల్లీ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. అంటే అపోజిట్ వైట్ ఉంది కదా! ఇంకొద్దిగా బ్రైట్ ఏద్దాం అనుకున్నాం. మళ్ళీ వద్దు అని చెప్పి లైట్ కలర్ తీసుకున్నాం. ఈ టెక్స్చర్ అయితే చాలా నచ్చింది. అండ్ అలాగే రైట్ సైడ్ కార్నర్ తీసుకుంటే మనకెప్పుడు ఫ్లవర్స్ పిచ్చనమాట. వీలైనంత మటికి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. దొరికితే ఫ్లవర్స్ లేదంటే నాకు ఫ్రెండ్స్‌కి కూడా నాకు కొంతమంది నా ఎంప్లాయీస్ కూడా తెలుసు. మన ఫ్లవర్స్ అంటే ఇష్టం. ఎవరైనా దొరికితే పట్టుకొచ్చేస్తుంటారు. ఇది అలాగే దేవుడిని పెట్టుకుందాం అని పెట్టుకున్నాను. ఎక్కడ పెడదామా అని కన్‌ఫ్యూజన్ వచ్చింది. బట్ టేబుల్ అయిన వెంటనే కరెక్ట్ ప్లేస్ వెంకటేశ్వర స్వామిని పెట్టడానికని అక్కడ పెట్టాను. అలాగే ఈ బుక్ గురించి చెప్తాను. ఓన్ యువర్ మ్యాజిక్. మా డాటర్ ఇంటర్
అది అయిపోయిన వెంటనే తనకి షాపింగ్ అని వెళ్ళి నేను కూడా ఎక్కడికి వెళ్తే బుక్స్ కొంటూ ఉంటాను. రాసేది తక్కువ, బుక్స్ కొనేది ఎక్కువ అనమాట. బట్ ఈ బుక్ మాత్రం ఓన్ యువర్ మ్యాజిక్ ఎప్పుడు దేవుడి దగ్గర పెడతాను. రోజు యూజువల్లీ ఒక ఒక శ్లోకం చదవటం అవన్నీ ఏంటంటే అది ఒక పద్ధతి. అలా కాకుండా మనం రోజు ఎంతోమందిని ఫేస్ చేస్తూ ఉంటాం. ఫేస్ చేసినప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ మూడ్ ఉంటుంది. ఒక్కొక్కసారి వర్క్ చేయాలని ఉండదు. ఇవన్నిటికి ఏదో ఒకటి మనకు మనం బూస్ట్ ఇచ్చుకోవాలండి. ఎప్పుడైనా ఒక కంపెనీని రన్ చేస్తే బయట నుంచి ఎన్నో వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. బట్ మనకి మనం బూస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇది నేను గత 9 ఇయర్స్‌గా ఫాలో అయ్యే రూల్స్ నేను దీంట్లో రాసుకోవటం జరిగింది. ఎప్పుడు కూడా ఈ బుక్ తీసి వీలైనంత మటికి డౌన్ ఉంటే వచ్చి చదవటానికి ట్రై చేస్తాను. దీంట్లో అన్నీ రాసి పెట్టాను అనమాట. సో ఓన్ యువర్ మ్యాజిక్. సో ఇది బాగా నమ్మి ఇది ఎప్పుడు ఒక ప్రేయర్ లాగా చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఇది మనీ బాక్స్. మనీ దీంట్లో పెడతారంటే పెడతాం. బట్ ఏంటంటే ఈ గురించి బాక్స్ గురించి చెప్పాలి అంటే కనుక చాలా క్యూట్గా ఉంది చూడండి. ఆల్మోస్ట్ నేను ఇది 30 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. 30 ఇయర్స్ కంటే ముందు ఎవరి దగ్గర ఉంది అంటే మా అమ్మమ్మ వాళ్ళ మదర్తో ఎవరితోనట. బట్ నాకైతే మాత్రం మా అమ్మమ్మ దగ్గర నుంచి 30 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇది వాడతాను. ఇదే తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడం జరిగింది. ఇది అలాగే వరిష్ట నుంచి ఉన్న ఎంప్లాయీస్ 9 ఇయర్స్ నుంచి చేసే ఎంప్లాయీ నాకు శంఖం ప్రాక్టీస్ చేసినప్పుడు తను పట్టుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఇవి శంఖం కూడా దేవుడి దగ్గర పెట్టడం జరిగింది. అలాగే పెన్స్ పెట్టుకోవడానికి చూసారా, ఇది ఎప్పటి నుంచో మతగా దగ్గర ఉంది. తీసుకొచ్చేద్దాం అన్నాను. లేకపోతే వేద వయసు స్టార్ట్ చేసినప్పుడు తీసుకొచ్చి మన టేబుల్ పెట్టుకున్నాం. ఏంటంటే నా పెన్స్ దీంట్లో గ్లాస్ సెట్ చేసి ఇలా పెన్స్ పెట్టడం జరిగింది. నాకు ఫుల్ పెన్ కలెక్షన్, బుక్ కలెక్షన్ విపరీతంగా చేస్తాను. సో దీంట్లో నా రైట్ సైడ్ ఇలాగ పెన్స్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ బుక్స్ రోజు చేసుకునే బుక్స్ కానీ ఇది కానీ నవ్వుతారు చిన్నపిల్లలు కొనుక్కున్నట్టు ఒక క్యాలిక్యులేటర్ కొనుక్కున్నాను. ఎక్కువ క్యాలిక్యులేషన్స్ నడుస్తుంటాయి, వేద అనాలిసిస్ కానీ ఇది కానీ. మొబైల్లో లేదంటే కాదు, మనకి ఇలాంటివన్నీ ఇష్టం అనమాట. దీని మీద క్యాలిక్యులేషన్స్ చదువుతాయి. మనం క్యాలిక్యులేషన్స్లో అస్సలు స్ట్రాంగ్ కాదు. ఇవన్నీ నిజాలు చెప్పేస్తున్నారంటే నిజం అండి. దీని విషయంలో క్యాలిక్యులేషన్ విషయంలో అసలు చాలా చాలా వీక్. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే వీక్ అవ్వటమా లేకపోతే వీక్ లేకపోవటం అని పక్కన పెట్టేస్తే ఇవాళ సక్సెస్ అవ్వటానికి కూడా కారణం ఏంటంటే వచ్చిన మనిషిని వెంటనే ఇమీడియట్గా క్యాలిక్యులేషన్స్లో చూడను, వాళ్ళకి ఎంత బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి అనేది చూస్తాను. సో ఇది రాకపోయినా పర్వాలేదు, బట్ నాకు బ్యాక్ ఎండ్లో ఫుల్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకళ్ళు ఒక పని చేయాలి, ఇంకొకరు ఇంకొక పని చేయాలని నమ్ముతాను. సో నా వీక్నెస్ మా హస్బెండ్కి చాలా స్ట్రాంగ్ పాయింట్. క్యాలిక్యులేషన్ మా హస్బెండ్ చాలా స్ట్రాంగ్. సో ఫైనాన్షియల్స్ అన్నీ వాళ్ళకి చెప్తాను. బట్ జస్ట్ టెంపరీగా చిన్న క్యాలిక్యులేషన్స్ కావాలంటే ఇది యూజ్. అంటే క్యాలిక్యులేటర్ గురించి ఎందుకు చెప్తున్నారంటే లేడీస్కి యూజువల్లీ చాలా సర్వీస్ చేస్తాం, చాలా 24/7 వర్క్ చేసేస్తాను కూడా రెడీ ఉంటాం. కానీ క్యాలిక్యులేషన్స్ వచ్చేప్పటికి చాలా వీక్. చాలాసార్లు అనుకుంటాను, ఎవ్రీడే అనుకుంటాను ఈసారి నేను చాలా స్ట్రిక్ట్గా చేయాలనుకుంటాను, ఎప్పుడు మళ్ళీ మామూలే. బట్ ఎందుకు ఇంకా కొంత ఇంప్రూవ్ చేశాను. బట్ ఎందుకు ఇంకా ఇంప్రూవ్ చేయలేదంటే వెనకాల బ్యాక్ ఎండ్లో మా హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు. అది అండ్ మనకు అస్సలు రాదు. అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఏమీ రాలేదు. బట్ ఎప్పుడు ఛాన్స్ దొరికినా ట్రై చేస్తాను. ఇది చాలా ఇంట్రెస్ట్గా చేయాలనుకుంది, స్టిల్ లెర్నింగ్. అలాగే మా వాళ్ళని పిలవటానికి కాలింగ్ బెల్. అలాగే దీని గురించి చెప్తానే, మా హస్బెండ్ కజిన్ది కంపెనీ. సో వాళ్ళు కంపెనీ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ ఇది పంపించారు. 19 ఇయర్స్ బ్యాక్ పంపించింది అనుకుంటా. పంపిస్తే నాకు అసలు తెలియదు, నేను ఆఫీస్ స్టార్ట్ చేస్తాను అని తెలియదు, నాకేం తెలియదు. బట్ ఇది నేను ఒక సెపరేట్గా ఒక చోట పెట్టుకున్నాను. ఆఫీస్ వచ్చిన వెంటనే 9 ఇయర్స్ బ్యాక్ వేద ఎన్ఎస్ఎస్ స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ పెట్టుకున్నాను. వేద వాయిసెస్లో తీసుకొచ్చి ఇప్పుడు వేద వాయిసెస్లో పెట్టడం జరిగింది. ఇది ఏంటంటారంటే ఎప్పుడు చెప్తాను కదా, కొద్దిగా మనం ఎమోషనల్ ఫుల్స్ అనమాట. సో ఇలా మెమరీస్ అనమాట, నాకు పాజిటివ్గా ఉన్నవన్నీ మెమరీస్ అన్నీ అలాగా ఆఫీస్లో సెట్ చేయటం జరిగింది. అలాగే ఈ మ్యాక్ గురించి చెప్పాలి అంటే ఏం చేస్తానో అని తెలియదండి. యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఏదో సర్వీస్ చేద్దామని అయితే, నాకు నచ్చిన పని ఏదో ఒకటి సర్వీస్ అయితే చేద్దామని అనుకున్నాను.
అనుకున్నప్పుడు డే కేర్ రన్ చేస్తూ ఉండేదాన్ని యూఎస్‌లో. డే కేర్ రన్ చేసినప్పుడు అప్పుడు మా హస్బెండ్‌ని అడిగామనుకోండి, యూజువల్లీ మగవాళ్ళని అడిగితే ఏమంటారు? "ఏ మాకే కొనుక్కోలేదు, రోజు సాఫ్ట్‌వేర్‌లో ఉన్నాం, మాకే కొనుక్కోలేదంటారు." నేను చేసే పనేంటో కూడా నాకు తెలీదు. బట్ లాస్ట్ 2 మంత్స్ అమౌంటు నా మేనల్లుడు యాపిల్‌లో చేస్తారు. తనకి రావడమే మనీ ఏసేసేదాన్ని. తన అకౌంట్‌లో ఏసేసేదనమాట. ఏసేసాక నాకొక మ్యాక్ కావాలి, అది కూడా ఏమీ తగ్గొద్దు. ఇది ఎప్పుడు కొన్నాను, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయింది. స్టిల్ డూయింగ్ గుడ్ అండి. అసలు నాకు ఏ రోజు ఇష్యూ రాలేదు. అఫ్‌కోర్స్ మరీ ఎక్కువ వాడను. బట్ ఆ రోజు ఆ కష్టార్జితంతో కొనుక్కున్న ఇది మ్యాక్. మా హస్బెండ్‌కైతే ఏం అర్థం కాలేదు. "ఏం చేస్తావో తెలీదు, ఏంటి కొన్నావేంటి" నాకు తెలీదు. బట్ తీసుకొచ్చాక డే 1 నుంచి మంచిగానే యూజ్ చేస్తున్నాం లాస్ట్ 9 ఇయర్స్‌లో. మళ్ళీ మనం ఇక్కడ కొత్త ఆఫీస్‌లో సెటప్ చేస్తున్నాను. ఇది నా టేబుల్ గురించి, నా ఆఫీస్ రూమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ ఉన్న వాల్‌ని మీకు నెక్స్ట్ క్లిప్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.